మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కొత్తిమీర ఔషధ విలువలు, ప్రత్యేకతలు, వీటిని మనం తెలుసుకుందాం. చూడండి, కొత్తిమీర అంటే ఏమిటి అంటే ధనియాల్ని మొలకెత్తిస్తే వచ్చేటటువంటి టెండర్ ప్లాంట్. ఇది మనం కుండీలలో పెంచుకుంటూనే ఉంటాం. అలాగే ఏ కాస్త జాగా ఉన్నా కానీ ధనియాలు చల్లితే చక్కటి ఆ కొత్తిమీర తాలూకు ఆ మొక్క వస్తుంది, ఫ్రెష్గా ఉంటుంది. కొత్తిమీర ప్రత్యేకత ఏమిటంటే ధనియాల అభావంలో, అంటే ధనియాలు ఒకవేళ దొరకకపోయినా దీన్ని వాడుకోవచ్చు, ఇది దొరకకపోతే ధనియాలు వాడుకోవచ్చు. కానీ ఇది ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆరోగ్యరీత్యా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ధనియాల్లో ఉండేటువంటి అన్ని మంచి గుణాలు ఈ ఆకులో ఉంటాయి. కొత్తిమీరతోటి పచ్చడి తయారు చేసుకోవచ్చు, అమోఘమైన రుచిగా ఉంటుంది, క్యాలరీలు తక్కువ ఉంటాయి. అలాగే ఇంకా అనేక రూపాలలో దీన్ని వాడుకోవచ్చు. కొత్తిమీర ప్రత్యేకత ఏంటంటే కడుపులో మంటను తగ్గిస్తుంది, అలాగే పైత్యాన్ని తగ్గిస్తుంది. ప్రధానంగా కొంతమంది పుల్లటి తీర్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళకి ఇది ఒక రామబాణలా పనిచేస్తుంది. అలాగే ఎండాకాలం చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య దప్పిక, అలాంటి దప్పికని తీరుస్తుంది. నీళ్ళకి కలిపి తీసుకోవచ్చు, మజ్జిగకి కలిపి తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు. అలాగే వాంతుల్ని, వికారాలను కూడా ఇది అరికడుతుంది. అంతేనా, మూత్రంలో మంటతో బాధపడే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి ఔషధం కింద పనిచేస్తుంది. మూత్రాన్ని జారీ చేస్తుంది. ఇంకా ప్రధానంగా రక్తస్రావాలు లాంటివి జరుగుతూ ఉంటే ఒక మంచి ఆహార ఔషధం కింద ఇది పనిచేస్తుంది. ముక్కు నుంచి రక్తం కారుతూ ఉన్నా, అలాగే మూత్రంలో రక్తం కనిపిస్తూ ఉన్నా, ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ ఉపయోగపడుతుంది. సరే, ప్రత్యేకంగా కొత్తిమీరతోటి వైద్యపరమైన ఉపయోగాలు ఏంటి, ఇది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పంటిపోటు గురించి. ఈ పంటిపోటు అనేది నిజానికి కొంతమందిని గుండెపోటు కంటే ఎక్కువ బాధిస్తుంది. దీన్ని ఒక మెడికల్ ఎమర్జెన్సీ లాగా తగ్గించుకోవాలి. దీనికి సింపుల్గా మీకు ఉపయోగపడేది కొత్తిమీర. కొత్తిమీర ఆకుల్ని నోట్లో పెట్టుకొని పాన్ నమిలినట్టుగా నమిలి ఆ రసం మింగుతూ ఉండండి. దీంతో పంటి నొప్పి తగ్గుతుంది. ఇంకొక వేరియేషన్ ఏంటంటే కొత్తిమీరని దంచి రసం తీసి ఆ రసాన్ని ముందు పుక్కిటబట్టి ఉమ్మేసి ఆ తర్వాత రసాన్ని లోపలికి తాగాలి. దీంతో కూడా పుప్పి పన్ను బాధ తగ్గుతుంది. ఇంకొకటి, చాలామందికి వేడి వల్ల, అసహనం వల్ల నిద్ర పట్టదు. ఇలాంటప్పుడు ఇన్సామ్నియాని తగ్గించుకోవడానికి, తిరిగి చక్కటి నిద్రను సొంతం చేసుకోవడానికి కొత్తిమీర మీకు ఉపయోగపడుతుంది. కొత్తిమీర ఆకుల్ని నూరి కుంకుడుగా అంత సైజులో చేసి నీడలో ఆరబెట్టుకొని వాటిని లోపలికి తీసుకుంటూ ఉండాలి. రోజు ఇలా వేసుకుంటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది, చక్కటి కమ్మటి నిద్ర పడుతుంది. ఇంకోటి మెయిన్గా చెప్పుకున్నాం కదా, ఈ ఎండాకాలం ఎక్కువ మందిని చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం, పెద్దవాళ్ళలో కూడా చూస్తూ ఉంటాం. ఇదే ముక్కు నుంచి రక్తం కారుతూ ఉండటం, ఎపిస్టాక్సిస్ అంటారు. ఆయుర్వేదంలో నాసాగత రక్తపిత్తం అని పేరు. ఇలాంటప్పుడు ఆ ముక్కు నుంచి రక్తం కారుతున్నప్పుడు రోజు 2 లేదా 3 చుక్కలు కొత్తిమీర ఆకుల రసాన్ని ముక్కులో డ్రాప్స్ కింద వేసుకోవాలి. దీంతో ముక్కు నుంచి రక్తం కారటం అనేది ఆగుతుంది. ఎట్లా వేసుకుంటారు? వాడేసిన ఐ డ్రాపర్తో వేసుకోవచ్చు, ఇంక్ ఫిల్లర్తో వేసుకోవచ్చు, ఏది లేకపోతే జస్ట్ గుడ్డను తడిపి ముక్కులో పిండవచ్చు. ఇలాగా ఈ రసంలో పంచదార కలిపి లోపలికి కూడా తీసుకున్నాను అనుకోండి, ఎలాంటి రక్తస్రావాలైనా కానీ మంచి ఫలితం కనిపిస్తుంది. ఇంకోటి, కంప్యూటర్లు అవి చూసి చాలామందిని ఈ కంప్యూటర్లు బాగా వాడటం వల్ల వచ్చే ఇబ్బంది, అలాగే బాగా సెల్ ఫోన్స్ చూడటం వల్ల కూడా వస్తున్న ఇబ్బంది ఏంటంటే కళ్ళు ఎర్రబడటం. ఇలాంటప్పుడు రెడ్ ఐ సిండ్రోమ్ని తగ్గించుకోవడానికి కొత్తిమీర ఉపయోగపడుతుంది. కొత్తిమీర రసానికి ఆవు పాలను కానీ చనుబాలను కానీ కలిపి కళ్ళల్లో ఐ డ్రాప్స్ కింద వేసుకోవాలి. అయితే పర్ఫెక్ట్ జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఉంటుంది, కళ్ళు కదా. ఇలాగ పూర్తి స్థాయి జాగ్రత్తలతో కనుక దీన్ని కంట్రోల్ డ్రాప్స్లా వేసుకుని తర్వాత మళ్ళీ చన్నీళ్ళతో కడుక్కుంటూ ఉంటే ఐ రెడ్నెస్, ఇరిటేషను ఇలాంటివి తగ్గుతాయి. ఇలాగా ఈ కొత్తిమీర అనేది ఒక చక్కటి ఆహార ఔషధం కింద మీకు ఉపయోగపడుతుంది. అనేక సమస్యను తగ్గించుకోవడానికి దీన్ని మీరు వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తరగతి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాలు, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్,
Hyderabad 5,85,000. Website address www.muralimanohar.com. Phone numbers 9246575510, 9177445454.